5 ఏళ్ల కిందట వచ్చిన భీష్మ తర్వాత నితిన్ కి హిట్ అంటే ఏంటో కూడా తెలియదు. మధ్యలో అతడి సినిమాలు అరడజన్ దాకా వచ్చాయి వెళ్ళాయి. ఇప్పుడు అతను తమ్ముడుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం. తమ్ముడులో హీరో పదే పదే అనుగచ్చతి ప్రవాహ అంటూ ఉంటాడు. అంటే లెట్స్ గో విత్ ద ఫ్లో అని అర్థమట. ఈ సినిమా కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంచుకున్న కథలో నేచురల్ ఫ్లో ఉండుంటే బాగుండేది. కానీ లెట్స్ గో విత్ ఫ్లో అని దర్శకుడు తనకు ఏమనిపిస్తే అది రాసుకుంటూ పోయి అలాగే తీసుకుంటూ పోయాడు అనిపిస్తుంది. ఇది ఏ తరహా సినిమా అంటే సరిగ్గా నిర్వచించలేని పరిస్థితి. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలా మొదలై ఆపై క్రైమ్ థ్రిల్లర్ గా రూపాంతరం చెంది తర్వాత అడ్వెంచరస్ రూట్ లోకి వెళ్లి చివరిగా ఏ జానర్ కు న్యాయం చేయని సినిమాగా తయారైంది. మాస్ మసాలా సినిమాలు తీసే వేణు శ్రీరామ్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏదో చేయాలన్న ప్రయత్నం మంచిదే. అది ఎంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది అన్నది కూడా కాస్త ఆలోచించుకోవాల్సింది. కథలో బలమైన ఎమోషన్ లేకుండా అది ప్రేక్షకులకు కనెక్ట్ కాకుండా ఎంత ప్రయత్నించినా అది నేల విడిచి సాము చేసినట్టే అవుతుంది. తమ్ముడు విషయంలో కూడా అదే జరిగింది. మన సినిమాలో హీరోయిన్ చనిపోవడం అన్నది చాలా అరుదు. అలా చనిపోతూ ఉంటే దానికి బలమైన కారణం ఉండాలి. ఆ సమయంలో ప్రేక్షకుల గుండెలు బరువెక్కాలి. కానీ తమ్ముడులో హీరోయిన్ చనిపోతూ ఉంటే రవ్వంత కూడా ఎమోషన్ రాదు. ఆ పాత్రను ముగించడంలో పెద్దగా పర్పస్ కూడా కనిపించదు. సినిమాలో ఇంకా చాలా చావులు చూస్తాం, కానీ లెక్కకు మించి విధ్వంసాలు చూస్తాం. కానీ ఆ చావులేవి మనల్ని కదిలించవు. విధ్వంసాలు ఉద్వేగాన్ని రేకెత్తించవు. కథకు మూలమైన పాయింట్ లోనే బలం లేకపోవడం, ఎమోషన్ మిస్ అవ్వడం అందుకు ప్రధాన కారణం. తన ప్రేమ విఫలం కావడానికి కారణమైన తమ్ముడిని అక్క దూరం పెట్టడం కొంతవరకు లాజికల్ గా అనిపిస్తుంది. కానీ తమ్ముడిని మళ్ళీ కలిస్తే తన పాత ప్రేమికుడు గుర్తొస్తాడని, అలా గుర్తుకు వస్తే తను ప్రస్తుతం బతుకుతున్న జీవితానికి అర్థం లేదంటూ మొత్తంగా తన పుట్టింటికి దూరం కావడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఒకవైపు తన గురించి అన్ని తెలిసి భర్త కూడా తనను అంగీకరించాక ఇలా తనకు తాను కండిషన్ పెట్టుకోవడంలో లాజిక్ కనిపించదు. అక్క పాత్రే కాదు, హీరో విలన్ ఇలా ముఖ్యమైన క్యారెక్టర్లు వాటి కథలు చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. తమ్ముడులో సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేని విలన్ ని పరిచయం చేశారు. ఈ తీరు చూసి క్యారెక్టర్ ఏదో భలేగా ఉందే అనిపిస్తుంది. కానీ ముందుకు సాగే కొద్దీ అతడితో ముడిపడ్డ సన్నివేశాలన్నీ సహనానికి పరీక్ష పెడతాయి. అతడి ట్రాక్ తో సంబంధం లేనట్టు సాగిపోతూ ఉంటుంది. హీరో విలన్ మధ్య డైరెక్ట్ క్లాష్ అనేదే లేనప్పుడు విలన్ ఎంత అరాచకం చేసినా, హీరో ఎంత వీరోచితంగా పోరాడినా వీరి వైరాన్ని ఫీల్ అవ్వడానికి అసలు అవకాశమే కనిపించదు. ఇక హీరో తన అక్క సినిమా అంతా కలిసే సాగుతారు. కానీ వాళ్ళ మధ్య బలమైన ఒక ఎమోషనల్ సీన్ కూడా వర్కౌట్ చేయలేకపోయాడు దర్శకుడు. చివరిగా తమ్ముడు దారి తప్పాడు.